ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు 3వ కార్తీక సోమవారం. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. తప్పకుండా నువ్వు శుభవార్త వింటావు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుంటూ అసలు ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి గురువు గారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. వీరి నెంబర్ వచ్చేసి 9030985098. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది కదా. ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, ఇంకా శత్రు సమస్యలు, ధన సమస్యలు, విడాకులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల పొరపాట్లు, అప్పుల బాధలు, ఉద్యోగం అనేది ఆలస్యం కావడం, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు ఈ గురువుగారి దగ్గర లబ్ధి పొందానమాట. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి మీరు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి మీరు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈరోజు 3వ కార్తీక సోమవారం. నేను చెప్పినటువంటి విధంగా నువ్వు శివయ్యని పూజిస్తే తప్పకుండా శివానుగ్రహం నీకు కలిగి నీకు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుతాయి. నీది ఎంత మంచి మనసో నాకు తెలుసు. నిన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారు. నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మంచితనం నిన్ను చూడలేకపోతున్నారు. నీవేంటో తెలుసుకోలేకపోతున్నారు. అంటే నిన్ను ఎంత అమాయకుడిని చేసి ఇంత లాభాన్ని పొందుతున్నారు. ఇకనైనా అర్థం చేసుకో. బాధపడద్దు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా అందరికీ కూడా చూసేందుకు అన్యాయం అనేది గెలిచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను కదా, అదైతే కేవలం కొద్ది రోజులు మాత్రమే అలా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాలం అనేది వారికి ఒక మంచి శిక్షణ పడేలాగా చేస్తుంది. నీకు న్యాయం జరుగుతుందైతే ఆ న్యాయం ఎలా ఉంటుందో తెలుసా? చిరకాలం నలుగురికి కూడా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. కష్ట సుఖాలనేవి అందరికీ కూడా సహజంగా వస్తుంటాయి, పోతుంటాయి. అయితే దాని వెనక వచ్చేటువంటి సంతోషం ఏమిటో చూడు. అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలను అనుభవించావో అంతకు మించినటువంటి సంతోషాన్ని కూడా తప్పకుండా నేను అనుభవించే విధంగా చేస్తాను. వచ్చిన ఏ కష్టమైనా కానీ తిరిగి మరలా నీ నుండి వెళ్ళిపోక తప్పదు. అలాగే ఉన్నటువంటి సంతోషం కూడా ఏదో ఒకరోజు వెళ్ళిపోక తప్పదు. మనకు ముఖ్యమైనవి ఏంటో తెలుసా? ఓర్పు, సహనం. ఇవి నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి జీవితం, ఇక ముందు నువ్వు అనుభవించబోతున్నటువంటి జీవితం ఎలా ఉండబోతుందో చూడు. ఈ సాయి చేసేటువంటి చమత్కారాన్ని నీవు తప్పకుండా అనుభూతి పొందుతావు. నీలో ఉన్నటువంటి మంచితనమే ఇన్ని రకాలుగా నిన్ను కాపాడుతూ వచ్చింది. కాబట్టి ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎవరు ఎన్ని అవమానాలకు గురి చేసినా కూడా నువ్వు మాత్రం అధైర్యపడొద్దు. అలాగే జరిగింది మంచి జరగడం లేదని బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే నీకంతా కూడా మంచి జరుగుతుంది. రోజులు నిన్ను ఎంత కష్టమైతే చేశాయో వాటిని దోచుకొని వారెంత ఆనందంగా నీ ముందు చెలామణి అవుతున్నారో వారందరికీ కూడా బుద్ధి వస్తుంది. నిన్ను చూసి మరలా బెల్లం చుట్టూ చేరినట్లుగా ఈగల్లాగా మరలా నీ చుట్టూ అందరూ కూడా తప్పకుండా చేరుతారు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వారు అనేది నువ్వు తప్పకుండా గుర్తుకు చేసుకో. కానీ ఈసారైనా వారితో జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయాన్ని వారితో పంచుకోవద్దు. ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకోవడం వల్ల నీకున్నటువంటి సంతోషమైనా కానీ బాధైనా కానీ వారికి తెలిసిపోతుంది. వారికి నువ్వు చేతులారా అవకాశం ఇచ్చిన వారి అవుతావు. నీ శ్రేయోభిలాషులతో నీ కష్టాన్నంతా చెప్పుకో. అంతేకాని నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చేసేటువంటి పని గురించి ముందే వారితో చెప్పి ఆ పనిని వారు నీకన్నా కూడా ముందే చేసేస్తారు. అలా చేయడం వల్ల నీకు నష్టం అనేది తప్పకుండా వాటిల్లుతుంది. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనేది తప్పకుండా తెలుసుకొని వారికి తగినట్లుగా నువ్వు నీ జీవితంలో మెదులుకోవాలని నేను చెప్తున్నాను. ముందే నువ్వు అన్నీ చేసుకొని వారి లాభం పొందే విధంగా మాత్రం చేసుకోవద్దు.
కాబట్టి ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి వద్ద ఏ విధంగా ప్రవర్తించాలనేది తెలుసుకో. ఎన్ని ప్రయత్నాలు చేశావు, ఎంత కష్టపడ్డావు, కానీ నీకున్నటువంటి కష్టం అంతా ఈరోజు వృధాగా మారిపోయింది. కానీ దానికి మాత్రం భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు? నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన నీకంతా జరిగింది. నీ మనసు మంచిగా ఉండడమే కాదు, మంచి తెలివితేటలు కూడా ఉండాలి. మంచి జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంది, మంచి మనసు ఉంది, కానీ ఎవరికి కూడా ఎక్కువగా నమ్మకూడదు. వారిని నమ్మేస్తున్నావు. అలాంటి వారి ముందు చాలా జాగ్రత్తగా ఉండు. సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నటిస్తూ ఉండు. వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకొని, నీ పట్ల నాకు చాలా జాలి, ప్రేమ ఎక్కువగా ఉన్నాయి కాబట్టే నీకోసం, నీ మంచి కోసం ఇన్ని మంచి విషయాలు నీతో పంచుకోవాల్సి వచ్చింది. ఇకనైనా కానీ ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుటుంబంతో మీ విషయాలను కానీ, నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్న పనిని సైతం వారితో అసలు చెప్పుకోవద్దు. ఇక మదిలో వచ్చే ఆలోచన విధానాలను సైతం నీ తల్లిదండ్రులతో పంచుకో, లేదా భగవంతుడికి చెప్పుకో. ఆ తర్వాత జరగవలసినటువంటి ప్రతి కార్యం కూడా భగవంతుడు చూసుకుంటాడు. అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వు పోరాటాన్ని మొదలుపెట్టు. అది అసలు ఎందుకు జరగదా, ఆ పనిలో నేనెందుకు విజయం సాధించానా అనేటువంటి దిశగా నువ్వు పరుగులు పెట్టు. తప్పకుండా నీ యొక్క లక్ష్యాన్ని, అలాగే ఆ లక్ష్యంలో ఉన్నటువంటి విజయాన్ని ఏ విధంగా ఉంటుందో నీకు చవి చూపిస్తాను. నీ కుటుంబాన్ని ఎవరైతే అవమానించారో వారిని ఏ విధంగా సమాధానపరచాలో కేవలం అది తెలుసు. ప్రతి క్షణం ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ ఉండు. కష్టపడు. కేవలం కొద్ది రోజులంటే కొద్ది రోజులే, తర్వాత తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి గొప్ప బహుమతిని నేను నీకు ఇస్తాను. నీ విజయ తీరాన్ని నువ్వు చేరుకుంటావు. నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి, అలాగే నీ విజయాన్ని చూసి గర్వపడేలా ఉండాలి. నీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలని కలలు కన్నవారు ఉన్నారు చూడు, వారి కలలన్నీ కూడా బూడిద పాలవ్వాలి. అదంతా కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తుకు చేసుకుంటూ ఉండు. నీ ఒంటరి పోరాటాన్ని నువ్వే మొదలుపెట్టు. అయితే ఒంటరివి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నీకు ఎప్పుడు నేను శక్తిగా తోడుగా ఉంటాను. అలాగే నీ తల్లిదండ్రుల దీవెన కూడా నీకు పుష్కలంగా ఉంది. ఈ సాయి అనుగ్రహం నీకు తోడుండి, కాబట్టి ఆ ధైర్యంతోనే క్షణం క్షణం నీలో ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో, తెలివితేటలతో, జ్ఞానంతో ముందుకు నడువు. ఆ తర్వాత నీకు ఏం కావాలనేది నేను తప్పకుండా ఇస్తాను. ఒకసారి బాబా అంటూ వేదనతో ఎవరైనా పిలిస్తే చాలు, వెంటనే పలికేటువంటి దైవం నీ సాయి. కాబట్టి నా కరుణ కటాక్షాలు నీ భక్తుల పాలిట కల్పవృక్షం. వారు ఉన్నటువంటి కష్టంలో వారికి తప్పకుండా నా సహాయం అందించే తీరుతాను. వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా కాస్త ఆలస్యమైనా కూడా అన్నీ సమకూరేలా చేస్తాను. కాబట్టి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని, అలాగే నాపై ఉన్నటువంటి భక్తిని, ప్రేమను ఎప్పుడూ కూడా కోల్పోకుండా నా భక్తుడు నేను జాగ్రత్తగా కాపాడుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను. చెప్పడమే కాదు, రుజువు చేశాను కూడా. అది మీకు తెలిసిందే కదా. మీ జీవితంలో ఎన్ని గొప్ప మార్పులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలకు తగినటువంటి సంతోషాలను మార్చి మిమ్మల్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మీకే తెలియాలి. కాబట్టి ఇప్పుడు సందేహం అయితే ఎప్పుడు పడొద్దు. ఎక్కువగా ఆలోచిస్తూ దేని గురించి అయితే నువ్వు పోరాడుకోగలుగుతున్నావో, దేంట్లో అయితే నువ్వు విజయం సాధించాలని కలలు కన్నావో అవన్నీ కూడా నిజం చేస్తాను. అంబరాన్ని అంటేటువంటి సంతోషాన్ని నీ ముందు పరుస్తాను. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తగా ఎవరితో ఏ విధంగా ఉండాలనేది తెలుసుకొని ప్రవర్తించు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు దేని గురించి అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనిని వారికి వివరించి చెప్పు. వారికి తెలియదు కదా. ఒకవేళ అది మంచి అయినా చెడైనా నీకు మంచి సలహా ఇస్తాను. లేదంటే ఒకవేళ అది నీకు మంచిది కాకపోతే వద్దని చెప్తాను. అందువల్ల నీకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు కదా. కానీ నీ చుట్టూ ఉన్న వారందరూ చూడు, అది మంచిదైనా కూడా అది నీకు మంచిది కాదనే చెప్తారు అని కుళ్ళుతో మాత్రమే ఉంటారు. లేదంటే నువ్వు ఎక్కడ పైకి వస్తావు అనేటువంటి భయంతో కావచ్చు. కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు జాగ్రత్త వహించు. అలాంటి వారికి నీ విషయాలని చెప్పుకొని నీవు వారికి చేదోడు వాదోడుగా ఉండనవసరం లేదు. నేను నమ్ముకున్న వారిని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటే ఉంటే చాలు. నీ విజయంతోనే అందరూ కూడా ఎవరైతే నిన్ను అవమానించారో నీ క్షమాపణలు వేడుకొని మరీ వారి తప్పును తెలుసుకొని నేను ప్రాధేయపడుతూ ఉంటారు. ఇదిగో వస్తుంది చూడు, నీ గుమ్మ ముందు నించొని చెప్తున్నాను. అంబరాన్ని ఉండేటువంటి సంతోషాన్ని నీకు తప్పకుండా చవి చూసేలా చేస్తాను. ఈ స్థాయిపై నమ్మకం ఉంచి సంతోషంగా జీవితాన్ని గడుపుతావని నేను నీ నుండి ఆశిస్తున్నాను. నీవు ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావు. మనోవ్యాధికి అసలు మందే లేదని ఇది నీకు తెలిసిందే కదా. మరి అంతగా ఆలోచించి నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. లోకంలో ఎవరికి జరగనివి అయితే నీకొక్కదానికే జరగలేదు కదా. అందరికీ ఉన్న బాధలు, కష్టాలు, సంతోషాలే అవే నీకు కూడా దక్కాయి. మరి
బాబా ఎందుకంత ఆలోచన? నీ ఆలోచనలే నిన్ను అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవదకు గురి చేసేలా చేస్తున్నాయి. ఆ ఆలోచనకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పనినైతే నీకు నువ్వు నియమించుకొని దాని యందు శ్రద్ధ వహించి ఇంట్లోనే చక్కగా మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడుపు. లేదంటే పూజా మందిరంలో నీకు ఇష్టమైనటువంటి నీ ఇష్ట దైవం ముందు కాసేపు సమయాన్ని గడుపు. కుటుంబ బాధ్యతల యందు నీ కర్తవ్యాన్ని నువ్వు చాలా బాగా నిర్వర్తించు. తర్వాత మంచి భక్తి పాటలను విను. నీకు సంతోషంగా గడిపేటువంటి క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఉండు. అప్పుడు నీకంటూ సమయం అనేది తెలియకుండా ఒకరోజు గడిచిపోతుంది కదా. అంతేకాని నీకు నువ్వు ఇలా ఒంటరిగా అనుకుంటూ నిన్ను నువ్వే పట్టించుకోవడం లేదు. నా కోసం ఎవరు కాస్త సమయాన్ని కూడా కేటాయించడం లేదని చాలా పొరపాటుగా పడుతున్నావు. ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే నీకే తెలుస్తుంది. దాని గురించి అనవసరంగా లేనిపోయినటువంటి చర్చలతో మీ బంధంతో జరుపుతూ ప్రతిరోజు ఇదే విషయం గురించి మీ దగ్గర గొడవ పడుతూ ఉండడం అసలు మంచిది కాదు. మీకోసం మీరు బాగుండాలని కష్టపడి రోజంతా శ్రమించి వచ్చేటువంటి భర్తకు సంతోషంగా పలకరించే భార్య ప్రేమ, పిల్లల అల్లరి ఎంతో హాయిగా అనిపించాలి కదా. అతను చేసినటువంటి కష్టం అంతా కూడా మర్చిపోయేలా అతనికి ప్రేమానురాగాలతో ఉండే సంభాషణ కొనసాగించాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి ఆప్యాయత ఏర్పడుతుంది. పిల్లలు ఏదైనా కానీ మీ నుండే కదా నేర్చుకునేది. మరి వారికి చెడు అలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ ఏర్పడాలంటే ముందు మీ నుండే ఆ క్రమశిక్షణ మొదలవుతుంది. ఉదయం నుండి నువ్వు ఇంట్లో పనులు అలాగే కుటుంబంలో ఉండే అందరి పనులను చూసుకుంటూ నీ బాధ్యత నువ్వు చాలా చక్కగా నిర్వర్తిస్తూ వస్తావు కదా. నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపే లేదని, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకరు ఇస్తేనో లేదంటే మనంగా తెచ్చుకుంటేనో రాదు. నువ్వు పొందనవసరం లేదు కూడా. నీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు కూడా నువ్వు తెలుసుకునే అవసరం లేదు. ఎవరు నిన్ను పొగడ్తలతో ముంచెత్తలతో అవసరం లేదు. ఏదో ఒక రోజైతే తప్పకుండా బయటపడుతుంది. నీ గురించి అందరూ అనుకోని అవసరం లేదు. నీకు నువ్వు నీ ఆత్మధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకుంటే చాలు. అంతే తప్ప ఇంత చిన్న చిన్న విషయాల వలన మీలో మీరే ఇలా అనిపించింది అంతా కూడా మీ మనసులో అనుకుంటూ అది ఎవరితో చెప్పుకోకుండా ఒకరిలో ఒకరు స్వార్థాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి ఈ చిన్న జీవితం మీకోసం భగవంతుడు కేటాయించినటువంటి రోజులను సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో స్వార్థాలు పగలు ఇలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకుంటూ మీలో మీరే మీ బంధాలను కోల్పోతూ ఉన్నారు. ఇదంతా కాకుండా ఆ బంధం దూరమైన తర్వాత అంతా నా కర్మ, భగవంతుడే నాకు ఇలా చేశాడని మరలా ఆ పాపమంతా భగవంతునిపై వేస్తున్నారు. అసలు ఇది న్యాయమేనా? నువ్వే చెప్పు. మీకోసం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రోజులను సంతోషంగా ఎలా గడపాలా అనే విషయం గురించి మాత్రం మీరు ఆలోచించండి. అంతేకాని ఉన్న రోజుల్లో కూడా మీకు మీరే లేనిపోని అపోహలతో కాలాన్ని వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలకు కావిచ్చేలా చేసుకుంటూ మీలో తప్పు ఎవరిదైనా సరే ఒకరినొకరు క్షమాపణలు కోరుకోవడంలో తప్పే లేదు. ప్రేమను పంచుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా క్రమశిక్షణగా ఒక మంచి జీవితాన్ని వారికి ఇవ్వవలసినటువంటి బాధ్యత మీపై ఉంటుంది. పసిపిల్లలను మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి మీ నుండి వారు ఏదైనా కానీ నేర్చుకునే దానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఇక అర్థం చేసుకొని మీ మనసులను మీరే అపోహలకు గురి చేసుకోకుండా, భవిష్యత్తును పాడు చేసుకోకుండా మీ జీవితాలను అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆదర్శనీయంగా జీవిస్తారని నేను మీ నుండి కోరుకుంటున్నాను. మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. నా ఈ మాటలను జాగ్రత్తగా పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇంత చిన్న విషయం పట్ల మీరు ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉండడం అసలు మంచిది కాదు. అలాగే దీనికోసం కేవలం ఇంత చిన్న విషయాల కోసం నువ్వు రాత్రులు కూడా నిద్రపోకుండా మరీ ఆలోచించేంత అవసరం లేదు. ఈ విశాల విశ్వంలో మీరు నాకు ఏం చేస్తున్నా తెలుస్తుంది. మీరు నాతో అన్నీ చెప్పుకోనవసరం లేదు. మీ మనసులో ఏముందో నాకు ఈ సాయి కనిపెట్టగలడు. మరి అలాంటప్పుడు మీరు అలా నిద్రపోకుండా దుఃఖిస్తూ ఉంటే నేను మిమ్మల్ని కనిపెట్టలేనని అనుకుంటున్నారా?
నాకు ప్రతి ఒక్కటి తెలుసు. అలాగే మీ మనసును కూడా పూర్తిగా చదివానని బాగా తెలుసుకోండి. నీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని భగవంతుడిచ్చాడు. దానికి నువ్వు 100 రెట్లు న్యాయం చేయాలి తప్ప, దానిలోనే నువ్వు సంతోషం వెతుక్కోవాలి తప్ప, లేనిపోని జీవితాన్ని కానీ లేదంటే లేనిపోని అపోహలతో ఆశలతో నీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, నీ వలన ఎవరు కూడా బాధపడడం లేదు. అలాగే నువ్వు కూడా బాధపడద్దు. నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలా చేసుకోవద్దు. నీకు నువ్వే తక్కువ చేసుకోవద్దు. నీ బాధ వల్ల నువ్వు బాగా అలసిపోయి ఇలా ఉందని అర్థమైంది. ఇక ఈ బాధ అంతా వదిలిపెట్టు. శుభకరమైనటువంటి రోజులను, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మంచి మంచి పనులు చేసుకుంటూ నీకు నచ్చినటువంటి పనులన్నీ చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులను అంతా చేస్తూ ఉండు. అప్పుడు నీలో ఉన్నటువంటి బాధ అంతా పూర్తిగా నశిస్తుంది. శుభకరమైనటువంటి జీవితం కానీ, ఆనందకరమైనటువంటి జీవితం కానీ అదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాం. ఇక నుండి చీటికి మాటికి కన్నీరు పెట్టుకోవద్దు. ఇప్పటికీ ఇక చాలు. సదా నన్ను గుర్తుంచుకో. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ పాటించు. హృదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు. నీ మనసును మరల్చుకునేటువంటి ప్రయత్నం చేయి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అలవర్చుకో అన్నాను కదా అని ఎక్కడెక్కడో తిరగమని కాదు అర్థం. మీ ఇంట్లోనే నీకు నువ్వుగా సృష్టించుకునేదాన్నే ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటారు. ఇక నుండి నీ ముఖంలో నాకు ఎప్పుడు కూడా దిగులు అనేది కనిపించకూడదు. మహాలక్ష్మిలా నిండుగా నవ్వుతూ ఉండాలి. కేవలం నీ నవ్వు చూసి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి బాధను కూడా మర్చిపోయేలా ఉండాలి. నీ మంచి కోరి చెప్పినటువంటి ఈ మాటలన్నీ నీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకున్నావని అనుకుంటున్నాను. ఇక నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా బాధపడద్దు. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ శ్రద్ధగా గుర్తుంచుకుంటే చాలు. ఇక ఈ 3వ కార్తీక సోమవారం రోజు శివుడికి ఎంతో ఇష్టమైన గంగావి జలంతో అభిషేకం చేయి. ఆ గంగతో శివుడికి అభిషేకం చేయడం వలన శివుడు ఎంతో ఉప్పొంగిపోయి శివుడు మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు. శివుడు ఎంతో కరుణామయుడు, భోలేనాథుడు. కాబట్టి మనం ఏది అనుకున్నా కూడా తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండి మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. మీరు శివుడి గుడికి వెళ్ళి శివుడికి ఎంతో ఇష్టమైన గంగతో అభిషేకం చేసి శివుడికి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను సమర్పించి మీ సంకల్పాన్ని శివయ్య ముందు మనస్ఫూర్తిగా చెప్పుకొని మరలా తిరిగి ఇంటికి రండి. ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని 21 సార్లు మీ మనస్సులో అనుకున్న తర్వాత మీరే ఒక అద్భుతాన్ని తప్పకుండా చూస్తారు. శివుడు ఎప్పుడు కూడా మనం అనుకున్నటువంటి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. నీకు ఇంతవరకు చాలా గడ్డు సమయం ఏర్పడింది. గతంలో నువ్వు ఎంతో బాధను అనుభవించావు. అతి కోపం, అతి ప్రేమ, ఇవే నీలో ఉన్నటువంటి లోపాలు. వాటన్నిటినీ కూడా చక్కగా సరిదిద్దుకో. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు శాశ్వతం కారు. ఎవరి ప్రేమను ఎవరు కూడా ఎక్కువగా పొందలేరు. కానీ తల్లిదండ్రుల ప్రేమను మాత్రం మనం ఎప్పటికీ పొందుతాము. మన ఇష్ట దైవమైనటువంటి ఆ భగవంతుడి ప్రేమను ఎప్పుడు కూడా పొందుతాము. మీపై నమ్మకం, అలాగే మీపై మీకు మంచి అభిప్రాయం ఉంటే చాలు. వాటికవే చక్కబడతాయి. ఎంత కోపం ఉన్నా సరే, అలాగే మీలో ఉన్న ఎన్ని విభేదాలు ఏర్పడినా సరే, కాసేపు మౌనంగా ఉంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరైనా సరే కాసేపు మౌనంగా ఉంటే మీకు వచ్చేటువంటి నష్టం ఏముంది చెప్పు. అలా కోపంలో ఇద్దరిని ఒకరికొకరు దూషించుకుంటూ లేదంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకుంటూ ఉండడం వల్ల కుటుంబంలో మీకు మీరుగా తక్కువ స్థాయిని చేసుకుంటున్నట్లుగా ఉంటారు. అలాగే నలుగురిలో మీరు కాస్త కూడా గౌరవం లేకుండా పోతుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి కోపం వస్తే ఒకరు తగ్గి ఉండడం చాలా మంచిది. ఎటువంటి అసంభవమైనటువంటి పనులైనా సరే సంభవం చేసుకునేటువంటి గొప్ప మనసు మానవ జన్మకే ఉంటుంది. కాబట్టి ఎన్ని కోపతాపాలు ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే, ఇద్దరు కూడా కాసేపు కూర్చొని ఆ సమస్య పట్ల కాసేపు ఏదైనా కానీ చర్చించుకోండి. అది కూడా కాకపోతే కాసేపు మౌనంగా ఉండండి. అలాగే మీ ఇంట్లో మంచి కార్యం, శుభకార్యం జరగబోతుంది.
కాబట్టి ఇలాంటి శుభ సందర్భంలో మీరు ఇలా అనవసరమైనటువంటి ఆందోళనలకు గురి చేసుకుంటూ మిమ్మల్ని మీరు దూషించుకుంటూ మీ బంధాన్ని కోల్పోయేటువంటి అనవసరమైనటువంటి దోషాలను మాత్రం చేసుకోవద్దు. సాయిని స్మరిస్తూ ఉన్నావుగా, కలిసిమెలిసి ఉండడమే అందరికీ శ్రేయస్సు. తప్పు ఎవరిదైతే ఏమిటి, గతం గతః. సాయి ఎందు విశ్వాసం ఉంచావు కదా. అసలు మీ కోపతాపాలు అలాగే మీకు ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా కేవలం మీ కుటుంబంలో ఏర్పడినటువంటి కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, లేదంటే కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు. మీలో మీరే ఈ విధమైనటువంటి గొడవలకు దిగడం అసలు మంచిది కాదు. ఏదైనా కానీ అన్ని రోజులు ఒకేలా అయితే ఉండవు కదా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండవు. కాబట్టి ఈరోజు మనకు చెడుగా ఉన్నంత మాత్రాన రేపు కూడా చెడు జరుగుతుందనే భావన మీ మనసులో అసలు రానివ్వకండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు, అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు మంచి మెరుగైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడేమో. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం. నీ భర్త ఎంత కష్టపడుతున్నాడో, అలాగే ఎన్ని సమస్యలతో అతను విసిగెత్తిపోతున్నాడో, ఎన్ని సమస్యలు అతను కొట్టుమిట్టలాడుతున్నాడో ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి అయినటువంటి నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకోవాలి? అలాంటి వారి పట్ల నువ్వు ప్రేమ భావంతో ఉండాలి. ఇప్పటి నుంచైనా సరే నువ్వు అనుకుంటున్నటువంటి ఏ సమస్య నీ దగ్గరకు రాకుండా ఆ సమస్యలన్నిటినీ నేను తరిమి వేస్తున్నాను. సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేయిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.